మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. సంక్రాంతికి వస్తున్నాంతో ఏకంగా 300 కోట్ల రూపాయల క్లబ్లో చేరాడు అనిల్ రావిపూడి. మరోపక్క చిరంజీవి భోలా శంకర్తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. విశ్వంభరపై కూడా అభిమానుల్లో అంచనాలు లేవు. కాబట్టి అనిల్ రావిపూడిపైనే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, అదితిరావు హైదరి వంటి వారి పేర్లు వినిపించాయి. ఫైనల్ గా నయనతారకి ఫిక్స్ అయ్యారు. నయనతార తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తోంది. చిరంజీవి అనిల్ సినిమాలో నటించడానికి ఆమె 6 కోట్ల రూపాయల పారితోషికానికి ఒప్పేసుకుంది. నయన్ మెగా 150లో జాయిన్ అయినట్లు అధికారికంగా ఓ వీడియోతో ప్రకటించారు. అంతా బాగానే ఉంది. కాకపోతే నయనతారతో ఎప్పుడూ ఒక కంప్లైంట్ ఉంటుంది. నయన్ షూటింగ్ సెట్స్ కి లేట్ గా వస్తుందని, హీరోలను దర్శకులను ఆమె లెక్క చేయదని, ఆమె మూడ్ బాగోకపోతే షూటింగ్ సెట్స్ నుండి వెంటనే వెళ్లిపోతుందని, చివర్లో ప్రమోషన్స్ కి కూడా రాదని ఇలా ఆమెపై పలు కంప్లైంట్స్ ఉన్నాయి. చిరంజీవి సైరా, గాడ్ ఫాదర్ సినిమాల్లో కూడా నయన్ నటించారు. ఆ సినిమాల దర్శకులు కూడా నయన్ గురించి ఇవే కంప్లైంట్స్ ఇచ్చారు. మరి అనిల్ రావిపూడి నయన్ ను హ్యాండిల్ చేయగలడా అనేది $1 మిలియన్ ప్రశ్న.